టమాటా బజ్జీ అయితే చేసుకుంటున్నాం. అయితే మనం గిన్నె అయితే పెట్టేసుకున్నాం. అయితే పోసేసుకున్నాం, కొంచెం సరిపోతుంది నూనె. మనకు పచ్చడికి కావాల్సింది పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు అయితే కోసి పెట్టేసుకున్నాను. నూనె అయితే వేడెక్కిపోయింది. జీలకర్ర, ధనియాలు అయితే వేసాను. అయితే పచ్చిమిరపకాయలు వేస్తాను. అన్నీ అయినా వేసేయచ్చు. టమాటాలు, దీంట్లోకి వచ్చి కొంచెం పసుపు పొడి అయితే వేసుకోవాలి. మనం కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. ఇంతే అండి ఇది. దీని అయితే ఎన్నిచ్చేసుకొని అంతే, ఇంకేం తిరగమాత ఏం చేయను. నేనైతే అట్టే తినేస్తాను. ఇదన్నమాట మనం చేసిన పచ్చడి. నంచుకొని అయితే అప్పుడు అలా ఎంచుకున్నాను. అంతే అండి, రెడీ టమాటా పచ్చడి అయితే. ఈ విధంగా అయితే నేను చేసుకొని తింటాము. చాలా బాగుంటుంది.